ఇక జనసేన పార్టీ 5వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఎన్నికల శంఖారావ సభకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిద్ధమవుతోంది. ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో రేపు జరగనున్నటువంటి సభ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన అధిష్టానం ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద సంఖ్యలో అభిమానులు ప్రజలు సభకు హాజరవుతారనే అంచనాలతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి శంఖారావ సభకు సిద్ధమవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా జనసేన ఆవిర్భావ సభ రేపు జరగనుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్నికల సమర సభగా దీన్ని వ్యాఖ్యానించుకోవచ్చు. ముఖ్యంగా రేపు జరగబోయే సభ మీద ఇటు జనశ్రేణులతో పాటు ఇతర పార్టీల దృష్టి కూడా నెలకొంది. అసలు పవన్ కళ్యాణ్ ఈ సభా వేదిక మీద నుంచి ఎటువంటి సందేశాన్ని అందిస్తారన్న ఆతృత సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సభా వేదికను ఒక్క రోజు సమయంలోనే రూపుదిద్దుకుంటోంది. అయితే దీన్ని బన్నీవాసు ప్రముఖ యువ దర్శకుడు బన్నీవాసు నేతృత్వంలో నిర్మాత నేతృత్వంలో దీన్ని రూపుదిద్దుకుంటోంది. అసలు దీనికి ఎటువంటి హంగులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఈ వేదికలో ఎంతమంది నాయకులు ఈ వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంది, అలాగే ఈ సభా వేదిక ఏర్పాట్లు ఏ విధంగా నిర్వహిస్తున్నారు అన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి వాసు గారు, అసలు ఒక్కరోజే సమయం ఉంది, రేపే సభ జరగనుంది. ఈ నేపథ్యంలో మీ నేతృత్వంలో ఏ విధంగా వేదిక సిద్ధమవుతుంది? అంటే ఇక్కడ నిన్నటి వరకు వేరే కార్యక్రమం జరగడం వల్ల మేము ముందు నుంచి ఏంటంటే ఆఫ్ ద గ్రౌండ్ ప్లానింగ్లో ఉన్నామండి. సో ఎప్పుడైతే గ్రౌండ్ మాకు హ్యాండ్ ఓవర్ అయిందో ఇమీడియట్లీ ఆ ప్లానింగ్ ప్రకారం మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. 100% రేపు మార్నింగ్కే మేము ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యేటట్లు మొత్తం ప్లానింగ్ చేసుకున్నాము. ఈ విషయంలో మా ప్రెసిడెంట్ గారు కూడా ఏంటంటే ఆఫ్ ది గ్రౌండ్ ప్లాన్ చాలా జాగ్రత్తగా నిబద్ధతగా చేయించారు ఆయన. సో ఆయన సలహాలతోని ఆయన దీంతో మొత్తం మేమంతా కూడా ఆఫ్ ది గ్రౌండ్ ప్లాన్ బాగా చేసి ఆన్ ది గ్రౌండ్ టైం తక్కువ ఉన్నప్పుడు కూడా వీఆర్ గోయింగ్ టు బీ ఎవ్రీథింగ్ కూడా మేము సక్సెస్ అవ్వగలం ఇక్కడ. అదేవిధంగా ఒక చిన్నది ఏంటంటే గ్రౌండ్ కూడా ప్రాంగణం మాకు చిన్నదయ్యింది. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారికి వచ్చే జన సైనికులకి సరిపడేంత గ్రౌండ్ కాదు ఇది. అందుకని మా జన సైనికులకి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటి ప్రాంగణం తక్కువ ఉండడం వల్ల కొంచెం మనం అందరూ కూడా క్రమశిక్షణతో ఉండి 100% ఏంటంటే చాలా సక్సెస్ఫుల్గా ఎంత హ్యాపీగా అయితే సభలోకి వచ్చామో అంత హ్యాపీగా బయటికి వెళ్ళేటట్లు మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా మా ప్రెసిడెంట్ గారు మెయిన్ ఈ సభకి సంబంధించి నినాదం ఏంటంటే అతిథి దేవో భవ, అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒక అతిథుల కింద తీసుకుని అంతే అతిథులని ఇంట్లోకి వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటాం అంతే జాగ్రత్తగా పంపమన్నారు. కాబట్టి వీఆర్ అరేంజింగ్ వాట్ ఎవర్ వీ క్యాన్ అరేంజ్ హియర్. అది లోకల్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ వస్తుంది. వాలంటీర్గా వచ్చి సపోర్ట్గా చేసే వాళ్ళు చాలామంది వస్తున్నారు. బటర్ మిల్క్ కానివ్వండి, పులిహార్లు కానివ్వండి, కొంతమంది అయితే వచ్చి ఫ్రూటీ అండ్ ఓఆర్ఎస్లు కూడా పంచిపెడతామని చెప్పారు. మీరు వాలంటీర్గా చేసుకున్న కార్యక్రమాలు మీరు చేసుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. సో వీళ్ళు అంత బాగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా మనం అంతే ఇది ఇచ్చి రేపొద్దున క్రమశిక్షణతో ఈ సభను నడిపించి మీరు కనుక చాలా జాగ్రత్తగా ఇళ్ళకి చేరితే ప్రెసిడెంట్ గారు హ్యాపీగా ఉంటారు, అందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఇది తూర్పు వేదికగా సెంటిమెంట్తో జరుగుతున్నటువంటి ఈ సభలో తొలి ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించబడినటువంటి సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఈ సభ ఏ విధంగా జరగబోతుంది? రేపు 13 జిల్లాల నుంచి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయ మార్పు కోసం, రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కోసం ఆయన తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజా జీవితంలో అడిగిన సందర్భంలో ఎలక్షన్ నేపథ్యంలో ఈ సభ భారీగా జయప్రదం అవుతుంది. దాంట్లో మాకేం అనుమానం లేదు. ఇటొచ్చి ఏంటంటే వచ్చిన వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఇక్కట్లు పాలవకుండా వాళ్ళని తిరిగి వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళేటట్టు ఎలా చేయాలన్న దాని మీద మేమంతా దృష్టి పెట్టడం జరిగింది. తూర్పు సెంటిమెంట్ ఎలాగో ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో తూర్పుగోదావరి జిల్లా ఎటుంటే అటే రాజ్యాధికారంగా ఉంటుందని అందరికీ అనుకునేది. తప్పకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏదైతే పేద ప్రజానీకం అంతా కూడా ప్రతి కుటుంబం కూడా ఒక స్థిరత్వం రావాలి, కుటుంబ సంక్షేమంలో కానీ కుటుంబ అభివృద్ధిలో కానీ ఒక స్థిరత్వం ఏదైతే రావాలని కోరుకుంటున్నారో వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ సభ అయితే మాకు రాజమండ్రిలో జయప్రదం అవుతుంది అన్న దాంట్లో మాకు ఏమాత్రం సంశయం లేదు. మనతో కందులు దుర్గేష్ గారు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దీనికి ఎంతమంది అభిమానులు కానీ లేకపోతే జనశ్రేణులు కానీ హాజరవుతారని భావిస్తున్నారు? రమారమి 4-5 లక్షల మంది జనాభా హాజరవుతారనేటువంటిది అంచనా. అయితే సాధారణంగా కవాత్ సందర్భంలో కూడా మేము అలాగే ఒక 3-4 లక్షలు ఉంటారని అనుకుంటే అది 10 లక్షల దాకా జనాభా వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అలా దీనికి పూర్తిగా ఇంతమంది ఉంటారని చెప్పలేం, కానీ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చేదానికి అవకాశం ఉంది. దానికి ఒక కారణం
ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం. దాంతోపాటు ఎన్నికల వేడి కూడా ఇప్పుడు రాజుకుంది కనుక ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని తాము ఆశిస్తున్నటువంటి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటి ఆలోచనతోటి అనేక లక్షల మంది జనాభా రావడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఇదే వేదిక మించి ఎన్నికల ప్రణాళికను కూడా ఆయన ప్రకటించబోతున్నారు. ఆ ఎన్నికల ప్రణాళికల్లో కూడా ఇప్పటి వరకు ఆయన ప్రీ మేనిఫెస్టో ద్వారా పొందుపరచబడిన అంశాలు కానివ్వండి, మొన్న రాయలసీమలో రైతులకి ప్రతి ఎకరాకి 8,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట కానివ్వండి, అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేస్తామని చెప్పిన మాట కానీ, వాటన్నిటితో పాటు గడిచిన 4-5 సంవత్సరాల కాలంలో ఆయన క్షేత్రస్థాయిలో ప్రజలందరినీ కలిసి అన్ని వర్గాల సమస్యల్ని అర్థం చేసుకుని వాటిని అధ్యయనం చేసినటువంటి నేపథ్యంలో వాటన్నిటి ప్రాతిపదికగా ఒక ఎన్నికల మేనిఫెస్టోని ఆయన తయారు చేయబోతున్నారు. దాన్ని ఇక్కడ ప్రకటిస్తారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మేమందరం కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళటానికి, రేపొద్దున అభ్యర్థులు అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరం కూడా ఆ ప్రజాక్షేత్రంలోకి ఈ స్ఫూర్తిని తీసుకుని వెళ్ళి ప్రజలందరికీ చేరువుగా వెళ్ళి మన జనసేన పార్టీని విజయదుందుబి మోగించే విధంగా కృషి చేయడానికి ఈ సభ ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇది రేపు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల వేదికగా జరగబోతున్నటువంటి ఈ శంఖారావం, జనసేన శంఖారావం సభ అత్యంత విజయవంతం కావడానికి జనసేన నేతలు, జనసేన వర్గాలు కూడా విశేషంగా కృషి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఒక్కరోజు సమయంలోనే ఇక్కడ వేదిక అత్యంత అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. దాదాపు 3 లక్షల నుండి 5 లక్షల మధ్య అభిమానులు ఈ సభకు హాజరవుతారని చెప్పి అంచనా వేస్తూ దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మరొక్క నెలలోనే, కేవలం 29 రోజుల్లోనే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమర శంఖారావం వేదికగా జనసేన ఎటువంటి వరాలను కురిపించబోతున్నారు, ఎటువంటి స్పీచ్ని ఇవ్వబోతున్నారన్న ఆతృత అయితే సర్వత్రా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ నారాయణతో గోపి, AP 24/7.